ఆ రోజులే బాగుండేవి తల్లి. ఓ బాధ్యత ఉండేది కాదు, ఓ బరువు ఉండేది కాదు. మాకు తెలిసిందల్లా ఒకటే, పొద్దున్నలే ఎత్తే ఇడ్లీ మామ కొట్టుకెళ్ళడం, పోతిగడ్డి దగ్గర చేపలెట్టుకోవడం, కాల్లో స్నానాలు చేయడం, క్రికెట్ ఆడుకోవడం, జాతరలో డాన్స్లు, ఆటలు. ఆ రోజులు మళ్ళీ రావు. అంకుల్ గారు అద్దెంతండి? గంటకు రూపాయి. ఇదిగోండి రూపాయి. నాకు ఆ సైకిల్ కావాలండి. ప్రతి బ్యాచ్ లో మనల్ని ఆటకు పోజేయడానికి ఇద్దరు ఉంటారు. మా బ్యాచ్ లో మా జంటట్టిపల్లి సూర్యగాడు, సుబ్బుగాడు. శివగారి ఇంటికి వెళ్దాం పదా. సరేరా. రే మొన్నాడు బౌలింగ్ లో అయితే చెత్తగొట్టేయండి రా. రే శివా వస్తున్నాను రా. అమ్మాయిలు రే ఫస్ట్ చార్జ్ దగ్గరికి వెళ్దాం రా. రే ముందు ఆత్రం గారి దగ్గరికి వెళ్దాం పదండి. ఇంగడేడ్రా విలియం గారు ఇక్కడ ఎందుకు ఉంటాడు? బ్రిటిష్ గడు కొట్లో ఉంటాడు. ఇదిగో అబ్బాయి, ఏం కావాలి? ఓ రూపాయి పందారా, ఇంకో రూపాయి టీ పొడి కూడా ఇవ్వి, ఇంకో రూపాయితో ఎక్కడున్నాయి ఇవి? జ్యోతి కదా. జ్యోతి బాగుందా? బాగుంది. రే ఇదిగోండి ఇక్కడ ఉన్నారు. ఇలా తేరుగా పని చేస్తున్నాడు. మీ బాబుకి తెలిసిందనుకో తోకం వచ్చి కూడా తోకం రాయా. అయి నాకే నా థ్యాంక్ యూ. ఏంటి థ్యాంక్ యూ? ఇంకో రూపాయి ఇవ్వి. అది ఇట్టాలే తీసుకో. అందరు వచ్చారా? ఎలా సూర్య సుబ్బు మీ ఇద్దరు కోరుకోండిరా. సరేరా. శివగాడ్రా. నాకు మా అన్నయ్య గాడ్రా. నాకు విలియంగాడ్రా. వచ్చే. ఒరే సుబ్బు బౌలర్ తీసుకోరా. ఇంతకు ముందు బౌలర్ లేక ఓడిపోయాం. అలాగైతే నాకు బిడిసి గడ్రా. నాకు పెద్దవాడ్రా. వచ్చే. నాకు రవి గడ్రా. పట్టుకోరా పట్టుకోరా. మరో 2 గంటల్లో జాతర అంగరంగ వైభవంగా మొదలవుతుంది. జాతరని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అమ్మోరికి దండం పెట్టుకుంటారా. అమ్మా బరింకెలమ్మ తల్లి, మమ్మల్ని కాపాడు తల్లి. నాన్న నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు. ఏంటన్నా ఇది? ఇది మన ఊరి అమ్మోరి జాతరరా. ఈ జాతర 12 ఏళ్లకోసారి జరుగుద్దిరా. దీనికి మన ఊరోళ్ళు, మన ఊరు నుంచి బయటికి వెళ్ళినోళ్ళు, మన ఊరు ఆడపడుచులు అందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో కలిసి వచ్చి ఈ జాతరని ఒక పండగలా జరుపుకుంటారా. నమస్కారం. సర్పంచ్ గారు. ఈ జాతరలో బలిచేట ముఖ్యమైన ఘట్టంరా. పోతురు బలిచ్చి ఆ రక్తంతో అన్నాన్ని కలుపుతారు. మన ఊళ్ళో పెద్ద చాకలి సత్తే లేడు. ఆ బలిచేట నెత్తినెట్టుకున్నాక మన ఊరు కుర్రోళ్ళందరూ కర్రలు చేత్తో అట్టుకొని ఆ కర్రల్ని గాలిలో కొట్టుకుంటా రక్తం కలిపిన అన్నాన్ని ఊరికి 4 వైపులా వేసి శివరాకరణ మన ఊరి పొలిమేర. మీకైతే ఆడుకోవాలంటే ఫోన్ కావాలి. అదే మేమెలా ఆడుకునే వాళ్ళమో తెలుసా? వినాయక చవితి వస్తే చాలు మట్టి వినాయకుడిని చేసి ఊరేగించే వాళ్ళం. ఏది చూసినా ఆశ్చర్యమే మాకు. టైరాట, కొబ్బరాకులతో చేసే కళ్ళజోళ్ళు, బచ్చాలాట, ఆదివారం 9 గంటలకు వచ్చే పంచతంత్రం, వీడియో గేమ్లు, ఉయ్యాలాట, జామాకులతో చింతపండు కలుపుకొని తినేవాళ్ళం తెలుసా? అసలు పొద్దున్న లేస్తే మా పనల్లా ఆడుకోవడమే. రాదే రాదే అనుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి
విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్ని వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే బాల్యం రమ్మన్నారాదే, దుఃఖొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేళలే మనసుంటా. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయి మనసే మారిపోయేలే. నేడు ఆగారే ఆనాటి మాయే మాయే. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే, దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికి. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఏంటి సరిగ్గా చెప్పండి అర్థమయ్యేలాగా. అడగరా. ఏంటి మొత్తమా? అంటే కుర్రోళ్ళు చాలా మంది అన్నారు. ఆహా. సర్లే వేస్తాను ఉండండి. వీళ్ళండి మళ్ళీ వస్తున్నారా? ఏంట్రా ఎత్తన్నాను కదా కంగారు ఎందుకు? ఈ గోధుమ కూడా కిలో చూపించద్దు ఎవరు దించారా? ఆతరం ఆతరం. నాకు నాకు అది చైనాలో నచ్చినరా. వాళ్ళు నచ్చిందా నీకు? వాళ్ళ కోతలు భలే ఉన్నారా అన్నయ్య. వయ్యారి ఓసిలక వగలాడి నీ నడక, నీ సూపే తగిలాక పడ్డానే నీ నడక. ఎస్కో సరోజా ఎసలకాయ పచ్చడి ఎంసీబీ పాటలు ఆ సుధాకర్ గారు చాలా ఎక్కువ చేస్తున్నాడు రా. అవును కాసేపు ఆడు సూప్ చూడు. అంతే అంటావా? ఇదిగో ఫోన్ చేయి చేయి మ్యాజిక్ కోసం అంతే. ఇప్పుడు చూడే సిలక బలుగులు వచ్చేస్తాయి. హలో ఎవరండి? హలో నేను లేడీస్ నేనంటే ఎవరమ్మా? అబ్బా నేనెవరో తెలియకుండానే. చిన్నప్పుడు వంగతోటలోకి తీసుకెళ్ళావా? వంగతోట ఏటి తెగ నటించేస్తా. నువ్వు నటుడివే కాదు విటడు కూడానే. ఏంటి ఇంకా గుర్తు రాలేదా? పంకజమా? అబ్బా పోనీలే బానే గుర్తెట్టా. పంకజం కొయిటకి వెళ్ళిపోయి ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చా? మొన్నే వచ్చాను. ఫోన్ చేసి అదే సంతోషం. సర్లే గారి ఏం చేస్తున్నావే? ఇప్పుడే స్నానం చేసి వచ్చాను బాబా.
పిలిస్తే వచ్చి ఇప్పుడు వద్దును కదా. చీ బాబా సిగ్గులేదు నీకు. ఎవరు లేరా? పక్కన ఏంటిది చేపలు కొట్టేసుకుంటున్నాయా? నీళ్ళ సౌండ్ వచ్చేస్తుంది. వేసుకున్నావేంటి? రాత్రిపాటు వేసుకుంటా. రాత్రిపాటు ఏం వేసుకుంటావు? లూజ్ నైట్ వేసుకున్నాను. గొప్ప కంఫర్ట్. ఏ రంగు? ఏంట్రా? చిలకాకు పచ్చ ముదురు నీలం రంగుని. అయ్యి బాబాయ్ నా ఫేవరెట్. బాబు చేప మళ్ళీ కొట్టేసుకుంటున్నట్టుంది బాబా. సర్లే గాని మరి లోపల ఏం వేసుకున్నావు? లోపల లోపల ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం వేసుకుంటాం? ఏం వేసుకోలేదు బాబా. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్ని వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే. గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టే. ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. చూస్తా 30 ఏళ్ళు అయిపోయినాయిరా. చిన్నప్పుడు ఆడుకున్నాం, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, కలిసాం. ఈ 30 ఏళ్ళలో ఎంత జీతం చూసాంరా. ఏరా పెద్దోడా, ఇంకో 30 ఏళ్ళు బతుకుంటావా? అందా కాయలేండ్రా. నాకున్న తావడాల వాటికి 5 ఏళ్ళకి పోతాను నేను. వీళ్ళు ఎంగేటి దేనికి పైకి రానుకున్నావా? పొద్దున్నాడు ఆటోలు ఇంగ్లీష్ లో మాట్లాడరా, గొప్ప మాట్లాడిచాడ్రా. ఈ డ్యూటీ పేరు నీకు ఇచ్చాడ్రా. ఎప్పటికీ నాన్న గుర్తొచ్చినప్పుడల్లా ఈ సాఫ్ చేస్తున్నాడుగా. చిన్నప్పుడు రా ఇడ్లీ మామ కొట్లో అందరం ఒకే పేట్లో తినేవాళ్ళం రా. ఎలా రవి నువ్వు లేకపోతే ఇప్పుడు ఇడ్లీ మామ కొట్టు వైపు వెళ్ళాలంటే మొహం వెళ్ళట్లేదురా. బోసిపోయిందిరా. అన్న ఇప్పుడు ఎందుకురా? నువ్వురా ఇప్పుడు కాకపోతే మళ్ళీ 12 ఏళ్ళతో తొత్తారు వీళ్ళు. అప్పుడు దాకా బతుకుంటున్నారు. అసలు ఏంట్రా మాటలు? ఆయన ఇప్పుడు ఏమైందని? ఎవరి లైఫ్ లో బాగానే ఉన్నాం కదా. ఏంట్రా బాగున్నావా? ఏంటి నిజంగా బాగున్నావు అనుకుంటున్నారా అందరూ? ఎలా రాంబాబు, నువ్వు వీలంగాడు పొద్దున్న సాయంకాలం వరకు కలిసి తిరిగేవారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు కట్ట చెప్పరా. ఎలా తెలుతుందిరా? ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా ఫోన్ లిఫ్ట్ చేస్తానే కదా రీడు. పొరపాటు చేసినా మళ్ళీ చేస్తాను, బిజీగా ఉన్నాను, ఇవి రేడు చెప్పే మాటలు. అవన్నీ కాదురా. నేనేం చేస్తాను నీకు తెలిసే మటుకు. ఊర్లోనే కదా ఉంటున్నాను. మన ఊర్లో జంటపల్లి అంటే సుబ్బుగాడు సూర్యగాడేరా. ఆ సాహసాలు ఉండేది. వాళ్ళు చూస్తే చిన్నప్పుడు మనకే కుళ్ళొచ్చిందా. ఇప్పుడు ఆడక్కడ ఈడెక్కడ. ఆదివారం వస్తే చాలరా అందరం గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకునే వాళ్ళం. పొద్దున్న లేస్తే ఆలుంటలుగా టీవీ చూసేవాళ్ళం. ఎరా శివ పంప్ సెట్ కింద తానాలు, సెస్ట్లో జీళ్ళు, తోటలో భోగమేళాలు. ఆ రోజులు బాగుండేవిరా. ఎలా విలియము సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్రెండ్స్ గుర్తురారా నీకా?
లేకుండా ఊరు సెంటర్ లోకి వెళ్తుంటే ఏదోలా ఉందిరా. అన్ని అన్ని ఒక్కసారిగా దూరం అయిపోయారా. ఇదంతా ఆడవల్లే. చూస్తున్నావు కదా పైనుంచండి గోధున కొడక పాత్రం. ఇదంతా అక్కడే జరిగిందిరా, అక్కడే జరిగింది. ఇదంతా అక్కడే జరిగిందిరా, అక్కడే జరిగింది, అక్కడే జరిగింది.